మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గాంజా కోసం పలవేలు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మోహన్, మంజునాథ మరి ఇంకో వాళ్ళ రేడు రూపాయలు మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నంపై చింతపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. మొత్తం దాన్ని ఎవరెవరు అమ్మారు, అట్లాగే దాన్ని ఎవరెవరు వినియోగిస్తున్నారు, అందరు డెప్త్ దాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 4 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా తదుపరి విచారణ ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ దగ్గర పోతుందో అంతగా విచారణ పూర్తి కొనసాగి తెలియజేస్తుంది. ప్రత్యేక టీం అంటూ లేరు. ఎవరికి వాళ్ళే గాంజా ఈజీ ఎండింగ్ అనుకోని ఎవరికి వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు. వైజాగ్ నుంచి తెచ్చుకుంటారని చెప్తారు. అక్కడ కూడా అసలు ఆ చింతపల్లిలో ఎవరు ఇంకా అక్కడ కూడా ఫ్రంట్ వార్డ్ బ్యాక్ థింగ్స్ అన్ని కూడా వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ సమాచారాన్ని పూర్తిగా వేరే అందరితోనూ షేర్ చేసుకొని దీనికి ఎవరెవరైతే ఇంకా అందరినీ కూడా వెలిగించడానికి ట్రై చేస్తాం. పట్టుకునే ఉన్నారు, అయినా దొరుకుతూనే ఉన్నారు సార్. అందుకే చెప్తున్నాం కదా, మీకు కన్జ్యూమర్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ కు కౌన్సిలింగ్ ఇస్తాము. కన్జ్యూమర్ డిహైడ్రేషన్ సెంటర్స్ కానీ ఇంకో సెంటర్స్ కానీ పెట్టేసి అలవాటు మార్పించకపోతే సో ఇది అందరి సామాజిక బాధ్యత. మీడియా, ప్రెస్, పోలీస్, పబ్లిక్ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకొని సీజ్ చేయొచ్చు. బట్ కామన్ పబ్లిక్, పిల్లల మీద తల్లిదండ్రులు, స్కూల్లో విద్యార్థులు, హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగమాటలు అన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా సమాచారం పెట్టుకుని కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా దీన్ని అన్ని లెవెల్లో సక్సెస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా మేమైతే ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో అందరిపైన కూడా సరైన నిఘా పెట్టుకుని వాళ్ళ మీద కంటిన్యూ చర్యలు తీసుకుంటాం. మీ నోటీస్కి వస్తానే ఆ దాంట్లో గ్రూప్ లో పెడితే ఏదైనా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఇది మీరు పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ అడగచ్చు ఏమైంది అని వెంటనే రెస్పాండ్ అవుతాం కదా. ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఉన్నాం. ఎప్పుడో ఒకసారి ఇట్లా కలిసినప్పుడు కాకుండా ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఉందాం. డెఫినెట్ గా మీరు ఇచ్చే సమాచారం పైన తొందరగా స్పందిస్తాము. డెఫినెట్ గా పోలీస్ యాక్షన్ ఉంటుంది. దానివల్ల పబ్లిక్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి మీకు ఇచ్చే సమాచారం ఏదైనా సరే మాకు ఇవ్వాలని అనిపిస్తారు.